అది ఆయననే అడగాలి కదండి, నాకేం తెలుసు. నేను చేసిన అలిగేషన్స్ అవి ఇప్పుడు కాకపోతే రేపన్నా ప్రూవ్ అవుతాయి. నేను ఒక మాట ఇంకో మాట కూడా చెప్పిన, మీరు ఇట్లా చేసి ఉల్టా నా మీద దాడి చేస్తున్నారు. ఏదో ఒకనాడు భగవంతుడి దయ వల్ల తెలంగాణ ప్రజల దయ వల్ల సీఎం అవుతా. అప్పుడు మాత్రం 2014 నుంచి నేను సీఎం అయ్యేంత వరకు ఉన్న అన్ని ఫైళ్ళు తీసి తోడతా అని చెప్పిన. సో ఇవాళ కాకపోతే రేపన్నా ఎస్టాబ్లిష్ అవుతుంది. తప్పు చేసినోడిని చరిత్ర ఎప్పుడు క్షమించదండి. ఇవాళ కాకపోతే రేపు ఎంటబడుతుంది. కర్మ సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను కాబట్టి చెప్తున్నా. రెండు, ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అన్నది కాదు. నేను ఒక పార్టీలో నా సర్వస్వం అర్పించి పనిచేసినటువంటి ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప, అప్పుడున్న టీఆర్ఎస్కి తప్ప ఎవరికి ఓటేయమని నేను చెప్పలే ఎప్పుడు కూడా. అటువంటి నన్ను పార్టీలోంచి బయటేసి నిరంతరం పార్టీకి ద్రోహం చేసే వాళ్ళని పార్టీలో పెట్టుకుంటే డెఫినెట్గా నాకు గుండె మండుతుంది కదండి. నేను చెప్పిన అల్టిమేట్గా ఇప్పుడు నేను మీ అందరితో కోరేది ఏంటంటే, ఫ్యూచర్లో ఏం చేయాలనేటటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందేమో అన్నది నాకు ఉద్దేశం. కల్వకుంట్ల కవిత గారు తన సొంత ఎజెండాతో మాత్రమే బయటకు వచ్చారు. దానిలో పబ్లిక్ ఎజెండా లేదు. పార్టీలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, తనకు సరైన న్యాయం దక్కలేదు, తన పట్ల నిర్లక్ష్యం ఉంది, అణచివేత ఉంది అనే కారణంతో బయటకు వచ్చారనేది ప్రధాన ఆరోపణ. మీ సమాధానం ఏంటి? మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్, బీఆర్ఎస్ పార్టీ సస్పెండెడ్ మీ. ఎందుకు సస్పెండ్ చేసిరు అన్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. సస్పెండ్ చేసిన తర్వాత ఒక మనిషిగా, ఆత్మగౌరవం ఉన్నటువంటి ఒక మనిషిగా నేనేం చేయాలి? ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేసి. సస్పెండ్ చేయడానికి ముందు తెలంగాణ వాళ్ళకు న్యాయం జరగట్లేదు, కేసీఆర్ హయాంలో సామాజిక తెలంగాణ రాలేదు, అది కుట్ర కదండి. నేను ఎస్సీలు ఎస్టీలకు బహుజనులకు న్యాయం జరగలేదనే మాట మీరు అన్న మాట నిజం కాదా? కేసీఆర్ హయాంలో జరగలేదు అనలేదు నేను అన్నదేంటి, మనం సాధించుకోవాల్సింది సమానమైనటువంటి సమ్మిళితమైనటువంటి అభివృద్ధి సాధించుకోవాలన్నది మన ఆలోచన. హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10 లక్షలు ఎట్లుంటుంది, పక్కనే ఉన్న వికారాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఎట్లుంటుంది, ఈ అసమానతలు ఎట్లుంటాయి, తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని సరి చేసుకోవాలని డెఫినెట్గా అన్న. అది ఇంటర్నల్ కూడా అదే చెప్పిన, నేను బయట కూడా అదే చెప్పిన. అలా తప్పేముంది చెప్పండి? సమగ్రమైన అభివృద్ధి జరగొద్దా? హైదరాబాద్ స్థాయికి వికారాబాద్ ఎప్పుడు రావద్దా? చుట్టుపక్కల ఉన్న జిల్లాల అభివృద్ధి కావద్దా? సో ఒక ఐడియాలజీ అనేది చెప్పిన దాన్ని ఏదో పార్టీ వ్యతిరేకం అని అనుకుంటే ఎట్లా? సమాజం ఎక్కడుందన్నది మనం ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. ఒకటి. రెండు, నేను రాసినటువంటి ఉత్తరంలో అంశాలు మీరు కోట్ చేస్తున్నట్టున్నారు. అది ఇంటర్నల్ కమ్యూనికేషన్. అది లీక్ ఎట్లా అయిందనేదే కుట్ర అని నేను చెప్తున్నాను. ఆ కుట్రను వాళ్ళు ఛేదించకుండా, పార్టీలో సమీక్ష చేసుకోకుండా నా మీద మాట్లాడితే నేనే చేయగలుగుతాను. ఇక్కడ నేను విక్టిమ్. మీడియా మిత్రులందరూ కూడా ఏంటంటే, నేను ఆడపిల్లని కావడంతో నేను విక్టిమ్ కాదు అని చెప్పి, ఆడపిల్లలు రెబెల్ చేస్తే ఇష్టం ఉండదు కదా సమాజంలో. నేను విక్టిమ్ కాదనుకుంటున్నారు, కానీ నేనే విక్టిమ్. ఇక్కడ బయటకు తీసింది నన్ను, బయటపడేసింది నన్ను. నా కష్టాన్ని గుర్తించకుండా బయటపడేసింది నన్ను. నేనేం చేయాలి చెప్పండి ఒక వ్యక్తిగా? హౌ విల్ యూ రియాక్ట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ మై ప్లేస్? ఎట్లా లీక్ అయిందంటారు? ఎవరి ద్వారా? ఎందుకంటే లీక్ వాళ్ళు అనుకోవాలి కదా, లేకుంటే కేసీఆర్ రాశారు కాబట్టి కేసీఆర్ ద్వారా లీక్ అవ్వాలి. నేను ఎట్లా చెప్పాలా? నాకేం తెలుసు? లెట్ దెమ్ కండక్ట్. కవిత గారు, సామాజిక తెలంగాణ అంశంతో మీరు ముందుకెళ్తున్నారు. సో సామాజిక తెలంగాణ అంటే ఏంటి? అంటే వాళ్ళ అందరూ ఈక్వల్గా ఉండాలి, ఎవరి వాటా వాళ్ళకి కావాలి, అంతేనా? అంటే ప్రధానంగా ఒకటండి, టీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ వాదం అనేది ఒక మదర్ బోర్డుగా తీసుకొని వెళ్తుంది. మదర్ బోర్డు తెలంగాణ అయినప్పుడు ఆ మదర్ బోర్డు పనిచేయడానికి కావాల్సిన కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో అది సామాజిక తెలంగాణ. సమాజంలో అందరూ బాగుండాలి, అప్పుడే మనం బాగుంటాం. అందులో మన సమాజంలో, భారతదేశ సమాజంలో కులాల వ్యవస్థలో కులాల ప్రాతిపదికన పాజిటివ్గా కులాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే అందరం బాగుపడే ఆస్కారం ఉంటుంది. పేదరికం ఆస్పెక్ట్గా పనిచేసినా బాగుంటుంది. ఈ 80 సంవత్సరాలు ప్రభుత్వాలు కొన్ని వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కులాల ప్రాతిపదికన ఫండ్స్ కేటాయిస్తూ పోతున్నాం. కానీ బీసీలలో ఉన్న పేదవాళ్ళని కానీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళకి కానీ ఎటువంటి ప్రాతిపదిక లేదు ఇప్పటి వరకు. ఫండ్స్ అలొకేట్ చేయాలంటే ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాల మీదనే అలొకేషన్స్ జరిగినాయి. మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఫండ్స్ అలొకేషన్ అయిన వాటిని వాడారా? కరెక్ట్గా వాడలేదు. సో ఎట్లా చూసినా కూడా సిస్టమ్ అంతా పేదవాడికి అయితే డబ్బు చేరకుండా చేసింది. మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కోట్ల ఇండ్లు ఇచ్చిండ్రు తెలంగాణలో, కానీ ఇప్పటికీ ఇండ్లు లేనటువంటి వాళ్ళు 1,000,000 మంది ఉన్నారు. మళ్ళీ ఎట్లా, ఏంటి, ఎక్కడ రాంగ్ అవుతుంది? ఆ రాంగ్ని రైట్ చేయాలంటేనే సామాజిక తెలంగాణ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలని నేను బలంగా నమ్ముతున్నాను. సామాజిక తెలంగాణ ప్రధాన ఎజెండాగా మేము ముందుకెళ్తాం. సో సామాజిక తెలంగాణ అంటున్నారు. తర్వాత మీరు ఆ మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే పూలేకి సంబంధించిన ఒక యూనియన్ స్టార్ట్ చేశారు, రైట్? బీసీల రాజ్యాధికారానికి మీరు కూడా మద్దతుగా ఉన్నారు, బీసీల వాటా తేల్చాలంటున్నారు. ఇందాక జస్ట్ బిఫోర్ ఒక నిమిషం క్రితం నేను సీఎం అవుతాను అంటున్నారు. సో గతంలో కేసీఆర్ గారు కూడా దళిత ముఖ్యమంత్రి అని చెప్పి, సరే ఏ ఫ్యాక్టర్ ఉన్నా ఏ రకంగా వర్కౌట్ కాలేదు.
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ స్టార్టింగ్లో బీసీలకు సంబంధించి సర్వే చేస్తున్న సమయంలో కూడా నేనే చివరి ముఖ్యమంత్రిని అని చెప్పుకొచ్చారు. మళ్ళీ తర్వాత ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నారు. సో ఆ పార్టీలకి మీకు తేడా ఉండాలంటే మీరు బీసీనే, నా పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఒక బీసీనే నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పగలుగుతారా? అంటే చేయలేని పనులు నేను చెప్పనండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక ఆడబిడ్డగా ఒక మహిళగా నేను ముఖ్యమంత్రి కావాలని డెఫినెట్గా కోరుకుంటున్నాను. బట్ నేను ముఖ్యమంత్రి అయితే నేనే పట్టుకొని వెళ్ళాడను కదండి. జీవితకాలం నేనే ముఖ్యమంత్రి ఉండాలనుకోను. మీరు రాసి పెట్టుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఫ్యూచర్లో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, ఒక ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తాం, ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేస్తాం, ఒక ముస్లింని ముఖ్యమంత్రిని చేస్తాం. అటువంటి యొక్క వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేస్తాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కావాలని అనుకుంటున్నాను, ఒక ఆడబిడ్డగా నేను సీఎం కావాలని అనుకుంటున్నాను. బట్ శాశ్వతంగా ఒక్కరే ఉండడానికి కానీ కుదరదు. 2 పార్టీలన్నీ ఇప్పుడు ఎట్లయిపోయినాయి, ఒక టీడీపీ పార్టీ ఉంది, ఎవరినైనా వేరే వాళ్ళని సీఎం చేస్తారా? ఒక బీఆర్ఎస్ పార్టీ ఉంది, కనీసం ఎవరినైనా వేరే వాళ్ళని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా? మా తెలంగాణ జాగృతిలో ఒక ఎస్టీ అభ్యర్థిని మేము వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాం, రైట్? మేము చేంజెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ స్టార్ట్ అయినటువంటి చేంజ్ నేను శక్తిని సంతరించుకొని దాన్ని ఓటింగ్ వరకు కన్వర్ట్ చేసుకునే వరకు కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సందర్భంలో అనేక ఉద్యమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. మీరు ఓన్లీ ఎండ్ రిజల్ట్ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు జరుగుతున్నది ఏది చూడట్లేదు. తెలంగాణ జాగృతిగా ఉన్నప్పుడైనా, ఇప్పుడు టీఆర్ఎస్లో ఫ్యూచర్లో కమిటీస్లో అయినా ప్రాతినిధ్యం అనేది చాలా ఇంపార్టెంట్. 80 to 90% మా దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం ఉంటుంది, ముస్లింల ప్రాతినిధ్యం ఉంటుంది జాగృతిలో ఉన్నప్పుడైనా. రేపు టీఆర్ఎస్లో కూడా అదే ఉంటుంది, పార్టీ కమిటీలు వేసినప్పుడు కూడా అదే ఉంటుంది. ఏ అవకాశాలు వచ్చినా అందరినీ కలుపుకొనే ఖచ్చితంగా పోతుంది తప్పితే శాశ్వతంగా ఒకరే ఉంటారు అనేటటువంటి సిస్టమ్ మా పార్టీలో ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం మొదటి ముఖ్యమంత్రి మీరే. డెఫినెట్గా నేను కావాలనుకుంటున్నా కదా. ఒక మహిళ ఇంతవరకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేదు. మహిళలు ముఖ్యమంత్రి అవ్వడం అన్నది సామాజిక న్యాయంలో కోణంలో రాదా? మీకు మహిళలకు రాకూడదు అవకాశం? డెఫినెట్గా మహిళలు ముఖ్యమంత్రి కావాల్సిందే, బట్ సామాజిక వర్గాల బట్ నేనేమంటున్నా, పార్టీల నిర్మాణం ఎట్లుండాలంటే, ఇవాళ టీడీపీ పార్టీ ఉందండి, ఫ్యూచర్లో బాబు గారు తర్వాత లోకేష్ గారు కాకుండా ఇంకెవరైనా సీఎం అవుతారని చెప్పగలుగుతారా? నేను చెప్తున్నా, నేను సీఎం అయిన తర్వాత కూడా ఖచ్చితంగా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ముస్లింలను సీఎం చేసేటటువంటి ఒక ప్రాతిపదిక, ఒక ఎంటిటీని నేను తయారు చేస్తూ ఉన్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్పగలుగుతుందా? కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ వేరే వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు కదా. అంత క్లోజ్డ్ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ప్రాంతీయ అంశాల కోసం మాట్లాడుతూ శక్తిని సంతరించుకోవాలి అనేటటువంటిది నా ఉద్దేశం. శక్తిని సంతరించుకున్న తర్వాత దాన్ని డెమోక్రటికల్గా నడపొచ్చు అనేది నా ఉద్దేశం. తెలంగాణకి అన్యాయం జరుగుతుందంటూ ఉద్యమం చేశారు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ తెలంగాణ విడిపోయిన తర్వాత ఏం సాధించారు, ఇప్పుడు సామాజిక తెలంగాణ ద్వారా ప్రజలకు ఏం జరగబోతుంది? మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటే చాలా ఇష్టం అండి. నేను పర్సనల్గా బాగా ఆరాధిస్తాను సార్ని. మా జాగృతిలో అయినా టీఆర్ఎస్ పార్టీలో అయినా ఆయన ఫోటో లేనటువంటి కరపత్రం కూడా ఇది ఉండదు కనీసం. మేము ఆనాడు అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి భౌగోళికంగా తెలంగాణను విడగొట్టుకోవడం అన్నది ప్రధానమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరూ అభివృద్ధి చెందే విధంగా కులాల ప్రాతిపదికన సామాజిక అంశాలను ముందుకు తీసుకొని నడపాలని అనుకున్నాం.